అందరికీ ప్రైజ్ ద లార్డ్ వన్స్ అగైన్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని వందనాలు. ప్రార్థన చేసుకొని మన బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడగు మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, ఆది అంతమైన దేవ, నిన్న నేడు రేపు నిరంతరం ఎల్లప్పుడూ ఒక్క రీతిగానే ఉన్న ప్రభువాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మరొక నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయకై మీకు వందనాలు, మీ కృపకై మీకు వందనాలు, మీ కనికరంకై మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపాత్రుడిని అయోగ్యుని అల్పుడినైనా నన్ను మీ సిలువ చోటును మరుగుపరచుకోనండి దేవా. నైనా మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, నా నోటిని బోరగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. మోషేకి తోడైన రీతిగా నాకు తోడు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నిష్ప్రయోజకుడైన దాసుడను, బలహీనుడును, జ్ఞానము లేని వాడను, తెలివి లేని వాడను, శరీరంలో ఉన్నవాడను ప్రభా, నన్ను మిస్సులో చాటును మరుగుపరిచి నన్ను క్షమించి కరుణించి దేవా, మీ ఆత్మతో అభిషేకించి ఆశతో ఆసక్తితో వచ్చిన మా ప్రియులందరికీ మీ జీవాహారం జీవజలమును సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీకు మహిమ, మీకే ఘనత. దేవా, మీరే సహాయం చేయమని, మీరే కృప చూపించమని, మంచి ఆన్లైన్ కనెక్టివిటీని కూడా మీరు దయచేయమని, కావలసిన మా పిల్లలందరినీ తోడుకుందామని మీ నామం హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించాలి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ అన్న. ఓకే. మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. పోయిన క్లాసులో మనం పరిచయాన్ని చూసుకున్నాం. తమ్ముడు బాలేశ్వరు దాన్ని చక్కగా మనకు వివరించారు. సో ఈ యొక్క సమూయేలు గ్రంథాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే చాలా క్రమ పద్ధతిలో మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. పాత నిబంధన మొత్తం 39 పుస్తకాలు 5 భాగాలుగా మనం దాన్ని అర్థం చేసుకోవడానికై సులువుగా అర్థం చేసుకోవడానికై విడగొట్టుకున్నాం. ధర్మశాస్త్రం 5 గ్రంథాలు, చరిత్ర 12 గ్రంథాలు, జ్ఞానం గురించి 5 గ్రంథాలు, పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 12 మంది. సో ఈ గణాంకాలన్నీ మనకు తమ్ముడు చక్కగా వివరించారు. సో ముఖ్య వచనం చూసినట్లయితే 8వ అధ్యాయము 7వ వచనం, అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అంటే ఇజ్రాయేలుకు దేవుడే రాజుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అన్ని జనుల ఆలోచన ఇజ్రాయేల్ మనసులోకి వచ్చింది. అన్ని జనులకు రాజు ఉన్నట్లుగా మాకు రాజు కావాలన్నారు. అన్ని జనులు వేరు, ఇజ్రాయేలీలు వేరు. ఇజ్రాయేలీలకు దేవాది దేవుడే రాజాతి రాజే రాజుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. అయితే వారు లోకం వైపు చూసి మాకు లోకానుసారమైన రాజు కావాలని కోరుకున్నారు. ఎందుకు అలాంటి పరిస్థితి ఎదురైంది? మనము చక్కగా దాని గురించి చూసుకున్నాం. ఎందుకు అలాంటి పరిస్థితి ఎదురైందని అంటే, న్యాయాధిపతులు అవినీతి పరులైపోయారు, యాజకులు అవినీతి పరులైపోయారు. మరి వారు బాధిస్తూ ఉన్నారు, ప్రజలను బాధిస్తూ ఉన్నారు. అప్పుడు వారు రాజు కావాలని కోరుకున్నారు. సో రాజరికాన్ని స్థాపించడం ఇజ్రాయేల్ సమస్యను పరిష్కరించలేదు. అయితే దేవుడు కోరుకునేదంటే ప్రతి వ్యక్తి మనస్సు మంచిగా శుద్ధంగా ఉండాలని, దేవుని పట్ల నిజమైన భక్తి కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసినట్లయితే, ప్రార్థన, ఇజ్రాయేల్ దేశము విస్తరించడం, రాజ్యం విస్తరించడం, మరియు ప్రవక్తల యొక్క సేవ ప్రారంభం మనం చూసుకున్నాం. సో ఇది
ఒక ప్రార్థనతోనూ ఒక ఉజ్జీవంతో ప్రారంభమై ఈ గ్రంథము ఒక ట్రాజడీ, ఒక విషాదకరమైనటువంటి సంఘటనతో ఎండ్ అవుతుంది. హన్నా ప్రార్థనతోనూ సమూయేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప ఉజ్జీవమును, జయాన్ని, సంతోషమును, సమాధానం, ఆనందం తీసుకొచ్చారు. అయితే చివరిలో అభిషిక్తుడైనటువంటి సౌలు ఫిలిస్తీన్ల చేతిలో దారుణంగా చంపబడి, అమాలేకుడి చేత పొడవబడి ఒక విషాదకరమైన పరిస్థితిలో ఆయన చనిపోతారు. సో ఈ గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొట్టమొదటిది సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలం, 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు సౌలు యొక్క పరిపాలన, అది 2వ భాగము. 3వ భాగము సౌలు క్షీణించిపోవటం, సౌలు దేవుని నుంచి దూరం అయిపోవటం, మరియు దావీదు ఎదుగుతూ రావడం, ఆత్మీయంగా ఎదుగుతూ ఇశ్రాయేలులకు రాజుగా సిద్ధపడుతూ వచ్చారు. 16వ అధ్యాయం 31వ వచనం. సో మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే ఈ ఒక్క స్లైడ్లోనే 7 అధ్యాయాలను అమర్చాను. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలం, దీన్ని మనం మరలా 4 సబ్ డివిజన్స్గా విడగొట్టుకోవచ్చు. మొట్టమొదటిది సమూయేలు పుట్టుక, ప్రతిష్ఠించబడము మరియు సేవా పిలుపు. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయాల వరకు ఈ విషయాలు మనం చదువుకుంటాం. రెండవది ఏలీ మరియు తన కుమారుల మీదకు, ఏలీ కుటుంబమునకు దేవుడు తీసుకొచ్చినటువంటి తీర్పు, ఉగ్రత, 4వ అధ్యాయంలో మనం దాన్ని చూసుకుంటాం. 3వ విషయం వచ్చేసరికి దేవుని యొక్క హస్తము ఫిలిస్తీన్ల మీదకు వచ్చింది. ఫిలిస్తీన్ల మీదకు భారంగా వచ్చినది. అంటే మందసము ఇశ్రాయేలు ప్రజల నుండి ఫిలిస్తీన్లు మందసాన్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫిలిస్తీన్ల దేశంలోనికి దాగోను దేవత గుడిలోనికి మందసం వెళ్ళినప్పుడు దేవుని యొక్క హస్తము ఫిలిస్తీన్లను బలముగా మొత్తెను. ఆ విషయం 5-6 అధ్యాయాలు మనం చూసుకుంటాం. తర్వాత సమూయేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీన్ల మీద ఒక గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అది 7వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. సో ఈ యొక్క మెయిన్ మొదటి భాగాన్ని 4 సబ్ భాగాలుగా సో ఈ దినాన్ని మనం మొదటి భాగంలో కొన్ని వచనాలు చూసుకుంటాం. సమూయేలు పుట్టుక మరియు ఆయన ప్రతిష్ఠించబడము మరియు ఆయన సేవా పిలుపు అనేటువంటి దాంట్లో మరల. సో ఈ యొక్క దీనిలో కూడా 6 విషయాలు ఉన్నాయి. అందులో సమూయేలు పుట్టుక, ఆయన ప్రతిష్ఠించబడటము, దేవుని పిలుపు, సేవ కొరకై సమూయేలుని దేవుడు పిలవటం అనేటువంటి ఒక అంశంలో 6 చిన్న పాయింట్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఎల్కానా కుటుంబం గురించి మనం చూసుకుంటాం. రెండవది హన్నా ప్రార్థనాపూర్వకంగా తాను దేవునితో చేసుకున్నటువంటి ఒడంబడిక, హన్నాస్ వో అని అంటాం. మూడవది సమూయేలు పుట్టుక, తర్వాత డెడికేషను, దెన్ హన్నా యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మనం చూసుకుంటాం. ఆ తర్వాత వికెట్నెస్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ ఏలీ. ఏలీ 2 కుమారులు ఉన్నారు, హోప్ని, ఫినెహాస్. వారు యాజకులుగా ఉన్నారు. వారిరువురు కూడా బహుదుష్టులు, బహు చెడ్డవారు, భయంకరమైనటువంటి పాపం వారు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత దేవుడు సమూయేలును సేవ కొరకు పిలుస్తాడు. శామ్యూల్ శామ్యూల్ అని 4 సార్లు దేవుడు పిలుస్తాడు. సో ఆ విషయాలు ఈ విషయాలన్నిటిని కూడా మనం చూసుకుంటాం. ఈరోజు మనము ఈ యొక్క మొదటి భాగంలోని కొన్ని విషయాలు మనం చూసుకుంటాం. సో మొట్టమొదటిది ఎల్కానా కుటుంబము. ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఎఫ్రాయిము మన్యములో రామతయోత్ సోఫీం అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఈయన ఎఫ్రాయిము మన్యంలో ఉన్నాడు, కానీ ఎఫ్రాయిము కొండల్లో ఉన్నాడు. కానీ ఈయన గోత్రం వచ్చేసరికి ఈయన ఒక లేవీయుడు.
లేవి వంశానికి చెందినవాడు. లేవి వంశస్థులకు దేవుడు ఏం బాధ్యత అప్పగించాడు? లేవి గోత్రానికి యాజకత్వము మరియు ఆ యొక్క ప్రత్యక్ష గుడారము యొక్క పని అప్పగించాడు. రైట్. సో ఈ యొక్క వ్యక్తి రామత్ సెయోఫీమ్ అనేటువంటి పట్టణంలో ఉన్నాడు. ఇతనికి వివాహం అయినది, మొదటి వివాహం హన్నాతో అయినది. హన్నాకు పిల్లలు కలగనందువలన ఇతను పెనిన్నా అనేటువంటి మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా ఇతను వివాహం చేసుకొని ప్రతి సంవత్సరము ఏటేటా షిలోహులో ఉన్నటువంటి దేవుని ఆలయంకి వెళ్ళి దేవునికి బలులు అర్పించి దేవుని స్తుతించి ఆరాధించి కానుకలు సమర్పించుకొని వారు తిరిగి వస్తారు. ఆ సమయంలో షిలోహులో ఉన్నటువంటి దేవాలయంలో ఇద్దరు వ్యక్తులు యాజకులుగా ఉన్నారు, హోప్ని, ఫినెహాస్. వీరిద్దరు కూడా ఏలి యొక్క కుమారులు. సో బైబిల్ వారి గురించి ఏం చెప్తుందంటే దే వర్ ది సన్స్ ఆఫ్ బిలియాల్. బిలియాల్ అంటే సాతాను కుమారులుగా వారు ఉంటూ వచ్చారు. అంత భయంకరమైన దుష్టత్వం వారు చేశారు. 2వ అధ్యాయం సగభాగం నుంచి మనం వారి గురించి చూసుకుంటాం. అయితే వీరిలో హన్నాకు కుమారులు కలిగినందువలన పెనిన్నాను ఎల్కానా చేసుకున్నాడు. పెనిన్నాకు కుమారులు కలిగారు, సంతానము కలిగారు. అయితే యెహోవా 5వ వచనంలో యెహోవా హన్నాను గొడ్రాలుగా ఉంచెను, సంతానము కలుగు చేయలేదు అని అక్కడ రాయబడి ఉన్నది. సో ఎల్కానా అనగా గాడ్ హ్యాస్ పర్చేస్డ్, అంటే దేవుడు విలువ పెట్టి కొనెను అని. హన్నా అనగా కృప, పెనిన్నా అనగా పర్ల్ అంటే వజ్రము అని అర్థము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఎల్కానా 2 వివాహములు చేసుకున్నందువలన పెనిన్నా కుమారులు కలిగినందువలన పెనిన్నా హన్నాను హరాస్ చేస్తూ ఉన్నది, హన్నాను బాధ పెడుతూ ఉన్నది, హన్నాను దుఃఖ పెడుతూ ఉన్నది. హన్నా ప్రార్థనా పరురాలు, పెనిన్నా క్రూరురాలు. చూడండి, ఈ యొక్క సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 6వ వచనం. యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె వరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను. ఏం చేస్తా ఉంది దేవుడా? పెనిన్నా ఏం చేస్తా ఉంది? హన్నాను చిన్న చూపు చూస్తా ఉంది, హన్నాను హేళన చేస్తుంది, హన్నాను బాధ పెడుతూ దుఃఖ పెడుతూ ఆవిడను మరి గాయపరుస్తూ విసిగిస్తూ వస్తున్నది. ప్రతి ఏటా షిలోహుని వెళ్ళినప్పుడు ఎల్కానా తన భార్య అయినటువంటి పెనిన్నాకు వారి కుమారులకు బలు అర్పించేవాడు, కానుకలు సమర్పించేవాడు. అయితే హన్నాకు కుమారులు లేనందువలన ఎల్కానా హన్నాను ఎక్కువగా ప్రేమించాడు. అయితే హన్నాకు కూడా 2 పాళ్ళు ఇచ్చి వచ్చాడు. పిల్లలు లేకపోయినా కూడా తను ప్రేమించాడు కనుక తన దుఃఖము పోవాలని 2 పాళ్ళు ఇస్తూ వచ్చాడు. అయినా కూడా హన్నా చాలా దిగులుతోనూ చింతతోనూ ఎప్పుడు ప్రతి సంవత్సరము ఆ యొక్క షిలోహుకు వెళ్ళినప్పుడు బహు దుఃఖాక్రాంతురాలవుతూ ఉండేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ యొక్క ఎల్కానా కుటుంబం యొక్క కంపోజిషన్ ఇది, ఎల్కానా కుటుంబం యొక్క పరిస్థితి ఇది. సో ఈ యొక్క కుటుంబంలో మనం చూసినట్లయితే నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఎందుకు? ఎవరైనా చెప్పగలరా? Why there was no peace in the family of Elkanah? ఎల్కానా కుటుంబంలో శాంతి సమాధానం కరువైనాయి. వారు దేవుని విడలే, వారు యాజకు వంశస్థులే, వారు లేవి వంశస్థులే,
దేవుడు ప్రత్యేకించి ఏర్పరచుకున్నటువంటి వంశస్థులే. వారు దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవునికి బలు అర్పిస్తున్నారు. ప్రతి ఏటా షిలోకునికి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా ఆయన వెళ్లకుండా ఉండడం లేదు. ప్రార్థనా పరులైనటువంటి కుటుంబము. బట్ yet there was no peace in the family of Elkanah. Why? అన్న పెనిన్న పిల్లలు ఇద్దరు లేకపోవటం వల్లే కదా. పిల్లలు లేకపోవటం వల్ల ఒకటి, ఇద్దరు గొడవ పడతారు. ఇద్దరు గొడవ పడతా ఉన్నారు ఒకటి. సో ఇద్దరు గొడవ పడకపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా. అంటే ఈ ఫస్ట్ భార్యకి పిల్లలు ఉండాలని. యా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎల్కానా దేవుని చిత్తం కొరకు ఎదురు చూడకుండా తొందరపడి తన సొంత ఆలోచన బట్టి ఆయన దేవుని చిత్తాన్ని మీరి రెండవ వివాహం చేసుకున్నాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అర్థమైందా? సో అది దేవుని చిత్తమా అంటే అబ్సల్యూట్లీ నాట్. రెండవ వివాహం అనేటువంటిది దేవుని చిత్తము కానే కాదు. అందుకని దేవుడు ఆ కుటుంబాన్ని శిక్షించాడని మనం అనుకోవచ్చు, కొంతకాలం వరకు శిక్షించాడని అనుకోవచ్చు. సో దానికి బదులుగా ఎల్కానా దేవుడిని అడిగి ఉండవలసింది. హన్నా అడిగినట్లు ఎల్కానా అడిగి ఉండవలసినది. హన్నా ప్రార్థించినట్లు హన్నా ఏడ్చి దుఃఖపడి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని అంతటిని కుమ్మరించి ప్రార్థించినట్లు ఎల్కానా చేసి ఉండవలసినది. ఎల్కానా అలాగే చేయలేదు. హ్యాపీగా సమృద్ధిగా ఉంది. ఓకే, నీకు పిల్లలు పుట్టలేదా? గోన్. సో వన్ మోర్ లేడీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బహుభార్య తత్వము దేవుడు ఎక్కడక్కడ బైబిల్ గ్రంథం సెలవివ్వలేదు. పిల్లలు పుట్టకపోతే వారసత్వం కొరకు ఉన్న భార్యను కాదని దుఃఖపెట్టి బాధ పెట్టి మరొకరిని వివాహం చేసుకుంటాం అనేటువంటిది దేవుని చిత్తమునికి విరోధము. దేవుని యొక్క తీర్పు వారి మీదకి వస్తుంది. దానికి తగినటువంటి శిక్షను వారు అనుభవించాలి. ఎల్కానా చేసినటువంటి ఆ పొరపాటును బట్టి ఆ కుటుంబం మీదకి వచ్చినటువంటి శిక్ష. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్తామో తప్పకుండా మనం దేవుని శిక్షను పొందుకుంటాం. Therefore, we should know exactly what is the will of the Lord. దేవుని చిత్తము మన ఎడల, మన కుటుంబంలో ఏమై ఉన్నది, మన జీవితం ఎడల ఏమై ఉన్నది, మన భవిష్యత్తు ఎడల ఏమై ఉన్నది అనేది ఒక అవగాహన మనకు ఉండాలి. దాన్ని మనం తెలుసుకున్నాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు ఎంతమంది భార్యలను ఇచ్చాడు? ఒకళ్ళని. ఆదాముకి ఎంతమంది భార్యలను ఇచ్చాడు? ఒక్కరినే ఇచ్చారు కదా. ఆ భార్యను కూడా ఎక్కడి నుంచి తీశాడు? ఎక్కడి నుంచి తీసి చేశాడు? ఎముకలో నుండి తీసి మాంసమును పొదిగి జీవాయువును ఊది అవ్వను తయారు చేశారు. దట్ మీన్స్ దేవుని యొక్క మూల ఉద్దేశం ఏంటి? ఎంతమంది భార్యలు ఉండాలి? ఓన్లీ వన్. దట్ ఈస్ ద గాడ్స్ రూల్ ఆఫ్ మ్యారేజ్. దట్ ఈస్ ద గాడ్స్ వే ఆఫ్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. గాడ్ క్రియేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్స్ వై we need to find the right life partner in our lives. మన యొక్క వివాహం కాని వారి కొరకు చెప్తా ఉన్నాను, మన యొక్క జీవితంలో మనము దేవుని చిత్తమును తెలుసుకొని రక్షణ మారు మనసు పొంది దేవుని వెంబడించి దేవునికి సమర్పించుకొని దేవునితో సహవాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, రొట్టె విరుచుట్లో అన్నిట్లో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని మనం వివాహం చేసుకునవలసినది. బై ది వే, పిల్లలు కలగనందువలన ప్రభువుని అడగాలి. ఒకవేళ ప్రభు ఇవ్వకపోయినట్లయితే మరి ఆ యొక్క స్త్రీని వదిలేసి, ఆ భార్యను వదిలేసి మరొకరిని వివాహం చేసుకుంటాం అనేటువంటిది దేవుని చిత్తము కాదు. తప్పకుండా దాని పర్యవసానాన్ని అనుభవించవలసి ఉంటుంది. దానికి తగిన శిక్షను అనుభవించవలసి ఉంటుంది. 1 Corinthians chapter 7:2 కూడా దేవుడు ఏమంటాడంటే, ప్రతి వానికి తన సొంత భార్య ఉండవలెను అని అంట. సొంత భార్య ఉండవలెను, ఒక్కలే, ఓన్ వైఫ్, not many. Unfortunately,
ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ హూ ఆర్ చూసెన్ బై గాడ్. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు సైతం ఈ విషయంలో తప్పిపోయారు. అనాది కాలంలో వారు అన్ని జనులను చూసి బహుభార్యతత్వమును వారు పాటించారు, ఉపపత్నులను వారు పాటించారు. బట్ గాడ్ నెవర్ సెడ్ ది polygamy. God never encouraged the polygamy. He outrightly rejected. అబ్రహాం విషయంలో కూడా మనం అదే చూస్తాం. అబ్రహామును మనం చూసినప్పుడు సారాకు కుమారులు కలగనప్పుడు సారా ఏం చేస్తుందంటే తన సొంత ఆలోచన చొప్పున హాగరు, తన దాసి అయినటువంటి ఐగుప్తురాలైనటువంటి హాగర్ని ఏం చేస్తుంది? అబ్రహాంకు భార్యగా ఇస్తుంది. హాగర్ ఎవరు? ఐగుప్తీయురాలు. వీరు ఐగుప్తునికి వెళ్ళినప్పుడు వారింట్లో పని మనిషిగా పెట్టుకున్నటువంటి ఆ స్త్రీని మళ్ళీ అక్కడి నుంచి ఎడకు తెచ్చుకున్నారు. అంత మాత్రమే కాదు, తన పని మనిషిని భార్యగా ఇచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తద్వారా ఎన్ని సమస్యలు వచ్చినాయి. అన్నా పని నాకు వచ్చిన సమస్యలే సారా హాగర్కు వచ్చినాయి కదా. మనం ఆది కాండంలో ధ్యానించుకునేటప్పుడు మనం నేర్చుకున్నాం. తర్వాత అబ్రహాం కూడా కొంతకాలం దేవుని నుంచి దూరం అయిపోయాడు. దాదాపు 14 సంవత్సరంలో దేవుని ఆరాధించినటువంటి వాడిగా లేడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ సీమ్స్ టు బి ఎ స్మాల్ ఇష్యూ, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ది విల్ ఆఫ్ గాడ్, అండ్ ఇట్ విల్ surely affect your family, and we have to bear the consequences of our mistakes. So never ever have anything in our, we should never ever have second thought. We need to do the will of God in our family life. మన జీవితంలో మనము దేవుని చిత్తం చేయవలసి ఉన్నది. దేవుని చిత్తం చేసినప్పుడు అది మనకు ఆశీర్వాదకరం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క కుటుంబ నేపథ్యం ఇది. సో ఈ యొక్క ఎల్కానా చేసిన పొరపాటును బట్టి వారి కుటుంబంలో కలతలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. సో వీఆర్ నాట్ సపోజ్ టు డూ లైక్ దాట్. సో తర్వాత ఈ పరిస్థితులన్నిటిని బట్టి హన్నా ప్రార్థన చేస్తుంది. షిలోకు వెళ్తారు. షిలోకు వెళ్ళినప్పుడు హన్నా భోజనం చేయక, హన్నా అన్నపానములు పుచ్చుకొనక, ఈయన యాజకుడు ఏలి, ప్రధాన యాజకుడు ఏలి కూర్చున్నటువంటి ఆ ప్రాంతంలో దగ్గరలో ఆవిడ మోకరించి దుఃఖముతో వేదనతో బహుదుఃఖాక్రాంతురాలై. చూడండి 9, 10, 11 వచనాలు ఒకసారి చదివితే మంచిది. 9, 10, 11 వచనాలు. మొదటి అధ్యాయము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 9వ అధ్యాయము 10, 11 వచనాలు. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా మొక్కుబడి చేసుకొనెను. రైట్. సో ఎట్లా ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంది? ఆవిడ, ప్రభా, నీవు నాకు సంతానాన్ని ఇవ్వకపోతే నేను చనిపోవటమే మేలు. నేను ఇక బ్రతకలేను. ఈ కుటుంబంలో నేను జీవించలేను. ఈ యొక్క పెనిన్న బాధ నేను తట్టుకొనలేను. నేను బహుదుఃఖాక్రాంతురాలై ఉన్నాను ప్రభా అని ఏడ్చుచు ప్రార్థన చేస్తాం. నీ సేవకురాలనైన నన్ను, నీ సేవకురాలనైన నన్ను, నీ సేవకురాలనైన నన్ను అని 3 మార్లు ఆవిడ దేవునితో సమైక్యపరచుకుంటాడు. చూడండి, హన్నా ప్రార్థన ఎంత శక్తివంతమైన ప్రార్థన, ఎంత విరిగి నలిగిన హృదయంతో కూడిన ప్రార్థన, హృదయాంతరంలో వచ్చేటువంటి ప్రార్థన. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఆవిడ ప్రార్థన చేస్తూ అంటుంది, నన్ను జ్ఞాపకం, నా వైపు చూడు, నా శ్రమను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నాకు మగబిడ్డను దయచేయి ప్రభా అని అంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దిస్ ఈస్ వాట్ అవర్ ప్రేయర్ షుడ్ బి వెన్ ఎవర్ వీఆర్ ఇన్ క్రైసిస్. మనం ఎప్పుడైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు, ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఇక్కడ సందర్భం ఏంటంటే ఆవిడ ఒక శ్రమను, వేదనను, దుఃఖమును అనుభవిస్తున్నది. అయితే మన జీవితాల్లో కూడా శ్రమలు వస్తాయి, మన జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి, మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి. బహుదుఃఖాక్రాంతంలోకి వెళ్ళిపోతాం. మనకి ఎటు నుంచి మార్గం కనపడుతుంది, ఎక్కడా మనకి ద్వారం తెరవబడవు. అన్ని వైపుల నుంచి కొన్నిసార్లు మన మీద దాడి జరుగుతుంది. మనం ఒక్కలమైపోయినట్టుంటాం. మనకి ఎవరు కూడా తోడు ఉండరు, మన మాట కలిపేవారు కూడా ఉండరు, మనం అడిగేవారు కూడా ఉండరు. మనం ఒంటరి అయిపోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో మనము హన్నా వలె దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు తిరగాలి, దేవునికి ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయంతో మనము ప్రార్థించాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలైన వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హన్నా ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. హన్నా ప్రార్థన చారిత్రాత్మకమైన ప్రార్థన. హన్నా ప్రార్థన హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆక్రందన. దేవుడు ఆవిడ ప్రార్థన వినకుండా ఉండలేకపోయాడు. ఆవిడ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హన్నా మంచి ప్రార్థనా పరురాలు. హన్నా ప్రార్థనా పరురాలు, అందుకని ఆ విధంగా ప్రార్థన చేస్తా ఉంది. ఇంకా ఏముంటుంది? 15వ వచనం చదవండి. 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చెయ్యలేదు గాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇక్కడ ఆవిడ పైకి పలకకుండా పెదవులు కదిలిస్తూ హృదయాంతరంలోని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నప్పుడు ఏలి అనుకున్నాడు, ఈ స్త్రీ మత్తురాయిలో ఉన్నది, మద్యపానము సేవించి ఉన్నది అని అనుకున్నాడు. ఎందుకనంటే ఏలి, హోప్ని, ఫినెహాస్ అలాగనే మత్తులై వారు ఆ విధముగా పెదములతో వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. తన కుమారుల వలె ఈ స్త్రీని కూడా, హన్నాని కూడా అనుకున్నారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలి ప్రధాన యాజకుడు కూడా ఆవిడ హృదయ ఆక్రందను గ్రహించలేకపోయాడు. అయితే వెంటనే చెప్పింది, అలా కాదు నా ఏలినవాడా, నేను అలాగ చేయలేదు, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు. దిస్ ఇస్ వాట్ యు రిమెంబర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నోట్ డౌన్ దిస్ పాయింట్, దిస్ వర్స్. నా ఆత్మను యెహోవా సన్నిధిన కుమ్మరించుచున్నాను. I pour out my heart before my God అంటుంది. ప్రార్థన, అలాంటి ప్రార్థన మనం చేయాలి. మన కుటుంబంలో సమస్య ఉన్నదా, లేకుంటే మన వ్యక్తిగత జీవితంలో శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, భరించలేని పరీక్షలు వచ్చినాయా, మన కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రైజ్ అప్ టు ది అకేషన్ లైక్ హన్నా. హన్నా వలె నిలబడు, హన్నా వలె మోకరించు, హన్నా వలె దేవుని తట్టు తిరుగు, నీ హృదయాన్ని అంతటినీ కుమ్మరించి, నా దేవా, నా ప్రభువా, నా ఏలినవాడా, నీ సేవకురాలనైనా, నీ సేవకుడినైనా నన్ను నా వైపు చూడు, నా శ్రమను చూడు, నన్ను మరిచివద్దు, నన్ను జ్ఞాపకం చేసుకోను, నన్ను ఈ శోధన నుంచి నాకు విడుదలను దయచేయి ప్రభువా అని, ఈ శ్రమ నుండి నన్ను తప్పించు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనం తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆవిడ ఒక మొక్కుబడి చేసుకుంది. అదేంటంటే, నీవు నాకు ఒక మగపిల్లని ఇచ్చిన యెడల నేను వాడు బ్రతుకు దినములన్నిటిను వానిని యెహోవాకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంటున్నాను. ఈ యొక్క మాట జ్ఞాపకం ఉంచుకునండి. వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఏ విధమైనటువంటి ఒప్పందం చేసుకుంది, మొక్కుబడి చేసుకుంది? ఆ కుమారుడు పుట్టగానే
పాలు విడిచే వరకు నా దగ్గర ఉంచుకుంటాను, వెంటనే నీ యొక్క పరిశుద్ధ మందిరం యాజకుడి దగ్గర అప్పగిస్తాను ప్రభువా అని ఒప్పుకున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హన్నా ప్రార్థన మరియ ప్రార్థన పోలి ఉన్నది. యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియ ప్రార్థనను పోలి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేసిందో, ఎప్పుడైతే ఏలీకి ఆ విధంగా సమాధానం చెప్పిందో, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించున్నాను నా ఏలినవాడా, నేను మత్తురాలను కాదన్నప్పుడు ఏలీ అర్థం చేసుకొని ఏలీ ఆవిడని దీవిస్తాడు. నీవు ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక అని చెప్తాడు. అలాగనే దేవుడు ఆయన మొర వింటాడు. అది మొదలుకొని, ఆ ప్రార్థన చేసినది మొదలుకొని, ఆ షిలోహు దేవాలయంలో ఏలీ దగ్గర, దేవుని దగ్గర ఆ హన్నా చేసినటువంటి ప్రార్థన తరువాత ఏమైందంట? 18వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే మనం దేవుని ఎదుట మన హృదయం అంతటిని కుమ్మరించి మనం ప్రార్థన చేస్తామో, మన దోషం అపరాధం ఒప్పుకొని సరిచేసుకుంటామో, దేవునికి సమర్పించుకుంటామో, నా దేవా నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరని మనం ప్రార్థిస్తామో, పెరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థిస్తామో, అప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. అప్పుడు దేవుడు మనకు శాంతినిస్తాడు. అన్న జీవితంలో సమాధానం వచ్చింది. అప్పటి నుంచి ఆవిడ ఇంకా భోజనం చేయకుండా ఉండలేదు, పానము చేయకుండా ఉండలేదు. ఆవిడ సమస్తమును భోజనం చేస్తూ ఎప్పుడు కూడా దుఃఖముఖిగా ఉండలేదు. కారణం ఏంటంటే ఆవిడ హృదయంలో ఒక సమాధానం వచ్చింది, ఒక నిశ్చయిత దొరికింది ఆవిడకి. ఏలీ కూడా సెలవిచ్చున్నాడు, నువ్వు దేవునితో చేసుకున్నటువంటి మొరను దేవుడు నీకు దయచేయును గాక అన్నాడు. ఆ మనవిని ఆయన దయచేయును గాక అన్నాడు. వెంటనే సమాధానం వచ్చేసింది. వై షుడ్ ఐ బి ఫియర్ఫుల్? వై షుడ్ ఐ క్రై ఆల్వేస్? వై షుడ్ ఐ షో మై టీయర్స్ టు అదర్స్ అనుకుంది. నేను ఎందుకు దుఃఖపడాలి? నేను ఎందుకు బాధపడాలి? నా దేవుడు ఉన్నాడు కదా, ప్రార్థించాను కదా, నా దేవుడు నాకు దయచేస్తాడు అని విశ్వసించింది. హన్నా వాస్ ఏ ప్రేయర్ వారియర్ అండ్ హన్నా వాస్ ఏ ఫెయిత్ఫుల్ వుమన్. అప్పుడు ఆవిడ ముఖం నుండి దుఃఖం పోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దుఃఖం పోవాలంటే, మన శ్రమ పోవాలంటే, మన వేదన పోవాలంటే, మన బాధ పోవాలి అని అంటే, మనకు వచ్చినటువంటి శోధనలన్నీ మంచు వలె తొలగిపోవాలంటే, మనం దేవుని సన్నిధిలో మనం కుమ్మరించాలి, హృదయాన్ని కుమ్మరించాలి. మన దోషంలో ఏమిటో ఒప్పుకున్నాడు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో మనలో ఒక గొప్ప సమాధానం వస్తుంది, ఒక గొప్ప శాంతి వస్తుంది. ఆ దినాల్లో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలని కేకలు వేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. అయితే హన్నా మాత్రమే, దేవా నా ప్రభువా, నాకు ఒక మగపిల్లని దయచేయి, నేను నీకు అతను ప్రతిష్ఠిస్తాను, అతడు ఈ యొక్క ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉంటాడు, ఇజ్రాయేలును మంచిగా పరిపాలిస్తాడు అని ప్రార్థించినది. ప్రియమైనటువంటి దేవుని వల్ల ప్రేయర్ పర్స్పెక్టివ్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? దేవునికి అంగీకారంగా ఉండే విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నామా, లేకుంటే మన స్వార్థం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? అందుకనే యాకోబు రాసినటువంటి పత్రికలో మాట అంటాడు, మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన ఎలాగుండాలి? స్వార్థంతో కూడినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడు అని సెలవిస్తూ ఉన్నాడు.
చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 1, 2, 3, 4 వచ్చిన 1, 2, 3 వచ్చిన చదవండి, కొంచెం త్వరగా చదవాలి దయచేసి. మీలో ఆ, యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కాదా? మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మస్తరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకుట లేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేని కొరకు మనం అడుగుతున్నాము? మన భోగేచ్ఛల కొరకు మనం అడుగుతున్నాం, మన స్వార్థం కొరకు మనం అడుగుతున్నాం, మన లగ్జరీస్ కొరకు మనం అడుగుతున్నాం, మన సేఫ్టీ కొరకు, మన ఫ్యూచర్ కొరకు, మన పిల్లల కొరకు మనం అడుగుతున్నాం. ఫైన్, ఇట్స్ గుడ్, అది అవసరమే. బట్ వీఆర్ మిస్సింగ్ ది మోస్ట్ వైటల్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. దేవునితో మొక్కుబడి చేసుకుని, అన్న ప్రభా నా కుమారుని ఇస్తే నేను నీకు ఒక న్యాయాధిపతిని ఇస్తాను, నా దగ్గర పెట్టుకోను, నీకే అప్పగిస్తాను అంటున్నాడు. చాలా ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత పిల్లలు కలగానే, అయ్యో ఒకగానొక మొదటి కుమారుడు నా మొదటి బలము, చూద్దాంలే తర్వాత అలక్ష్యం చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొక్కుబడులు కూడా ఏవైనా మనం మొక్కుకున్నట్లయితే వాటిని చేయవలసిన ముద్దులమై ఉన్నాం. వాటిని అలక్ష్యం చేయకూడదు. తర్వాత చేయకపోయినట్లయితే తగినటువంటి తీర్పు మన మీదకి వస్తుంది. ఆ తర్వాత అన్న ఎల్కానా ఎప్పుడైతే ప్రతి సంవత్సరం వెళ్ళాలి, అయితే అన్న అంటుంది పాలు తాగే వరకు, తాగుతూ విడిచే వరకు నేను రాను, వెళ్ళాము. అప్పుడు ఎల్కానా అక్కడే వెళ్ళొస్తారు, నాతో వెళ్ళొస్తారు. అయితే 3 సంవత్సరముల వయసు వచ్చే వరకు అన్న బాలుడైనటువంటి సమూయేలుని పెంచి పోషిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతనికి సమూయేలు అనే పేరు పెట్టింది. దేవుడు ఆమెను దర్శించాడు, వెంటనే కుమారుని ఇచ్చాడు. ఆవిడకి సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు అనగా యెహోవా వినెను, యెహోవా వినెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ షిలోకి వెళ్ళారు. షిలోకి వెళ్ళి 3 సంవత్సరాల తర్వాత అన్న కుమారుని తీసుకొని వెళ్ళింది. సమూయేలు కొరకు బలులు అర్పించింది. అక్కడ సమూయేలును దేవుడికి సమర్పించింది. ఏమని సమర్పించింది? చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇప్పుడు మనం చూసుకుంటాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము 27వ వచనం, 26, 27 వచ్చింది. 26, 27, 28 చదవండి. ఆ మనుష్యుడు ఇత్యుల దేశంలోకి వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టాను. సారీ, సమూయేలు రాసిన మొదటి గ్రంథము. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. మనం గమనించినట్లయితే ఆ స్త్రీ ఒక మొక్కుబడి చేసుకుంది. కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు వెంటనే దర్శించాడు. ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆవిడ గర్భవతి కుమారుని కంది. అతని సమూయేలు పేరు పెట్టింది. 3 సంవత్సరంలో అయిన తర్వాత మందిరానికి తీసుకొచ్చింది. ఏలి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ఆ దినమున నేను మీ పాదం దగ్గర కూర్చొని ప్రార్థన చేసిన వ్యక్తిని, స్త్రీని నేనే. బిడ్డను దయచేయమని అడిగాను. యెహోవా నా మొర విన్నాడు.
ఆ బిడ్డను నాకు అనుగ్రహించాడు, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవా కొరకు ప్రతిష్ఠించుచున్నాను అని అంది. సో తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బ్రతుకు దినములన్నిట ప్రతిష్ఠించబడింది, ప్రతిష్ఠ చేసేసింది. He won't come to me, he will be there in the house of the Lord, he will serve the Lord. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన విలువైన రక్తం చిందించి మనం వెలపెట్టుకున్నాడు. మనల్ని కూడా తండ్రి అని దేవునికి అర్పించాడు, డెడికేట్ చేశాడు. we are also dedicated to the Father God by Lord Jesus Christ. So what we have to do, we have to glorify God, we have to honor God, we have to exalt God. My dear brothers and sisters, here సమూయేలు మరి ఆ విధంగా దేవునికి కనపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. సో ఆవిడ ఏమైతే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, అన్న ఏమైతే మొక్కుబడి చేసుకుందో 100కి 100 ఉన్నది ఉన్నట్లుగా చేసి, మన జీవితాల్లో కూడా మనం ఏదైనా మన దేవునికి చేస్తామని మనం ఒప్పుకున్నట్లయితే, దేవునికి మొక్కుబడి చేసుకున్నట్లయితే వాటిని తప్పక చెల్లించాలి. లేకపోతే దేవుడు దాన్ని ఏదో ఒక రూపాన వసూలు చేస్తారు. ఇక్కడ మనం ఇందాక ఏం చదువుకున్నాము, తన బ్రతుకు దినములన్నిటి అతన్ని నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తానండి, అలాగునే చేసింది. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎవరు వాడంటే? ఇక్కడ వాడు అంటే ఎవరు? బాలుడైన సమూయేలు. అప్పటికి ఎంత వయసు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఏం చేశాడంట? యెహోవాకు అక్కడనే మొక్కెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హన్నా taught Samuel at the tender age, when he was still kid, infant. She taught him how to bow down to God. She taught him how to pray. She taught him how to fear God, how to obey the elders, how to live in the house of God. My dear brothers and sisters, that's what it is written. That's what it is written in chapter 1, verse 23. It says, కాబట్టి ఆమె పెనిమిటి అని ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిది అది చేయము, నీవు వాని పాలు మాన్పించు వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక నామతానేను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతను పెంచుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెంచుచుండెను. తన కుమారుని దేనిలో పెంచుతుంది? ప్రార్థనలో పెంచుతుంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో పెంచుతుంది. దేవునికి మొక్కే విషయంలో పెంచుతుంది. దేవునితో సహవాసంలో పెంచుతుంది. దేవుని భక్తనాన్ని గురించి చెప్తుంది. దేవుని భయభక్తులు నేర్పిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు, the fear of the Lord is the beginning of wisdom. Fools despise wisdom and understanding. My dear brothers and sisters, are we teaching the fear of the Lord, the fellowship of God, the prayer life to our children? This is very, very important. If we teach them, they shall be like Samuel. If we do not teach them, and they shall be like wild people. So therefore, my dear brothers and sisters, what we see here, హన్నా తన కుమారుని పెంచుతూ వచ్చింది, ప్రతిష్ఠిస్తూ వచ్చింది. ఆ విధంగా ఆవిడ సమూయేలుని పెంచుతూ వచ్చింది. సో తర్వాత మరొక విషయం మనం ఏం నేర్చుకుంటామని, హన్నా కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. మరి 2వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన ఉపకారములను బట్టి, దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి ఆ విజ్ఞాపన చేస్తారండి. నా హృదయం యెహోవా యందు సంతోషించినది. 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. చదవండి. 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అదర్వైజ్ ముఖ్యమైనటువంటి చదువుకుందాం. 1, 2, 3 చదవండి. మరియు
హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఆరో 5, 6 వచ్చిన 5, 6. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు, ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. చదువు 10 వరకు చదువు. యెహోవాతో వాదించు వారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారి పైన 7, 8 కూడా చదువు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును సుస్థింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మనుగుదురు, బలము చేత ఎవడునూ జయము నొందడు. యెహోవాతో వాదించు వారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారి పైన ఉరుమువలే గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి 3 వచనాల్లో దేవుని స్తుతిస్తూ ఉంది, దేవుని ఆరాధిస్తూ ఉంది, దేవుడు చేసిన మేళ్ళకై దేవుని గణపరుస్తూ ఉంది. కాబట్టి మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మోషే, అహరోను, మిర్యాములు ఎర్ర సముద్రం దాటగానే దేవుని పాటపాడి స్తుతించారు. మరి యెహోషువ తన సైన్యం అంతా కూడా యోర్దాన్ని దాటగానే దేవుని స్తుతించారు. కాబట్టి మనం కూడా దేవుడు చేసిన మేళ్లను మనం మర్చిపోకూడదు. మనము దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపు చేయటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేవుడు మన మట్టిలో నుంచి, దీనస్థితిలో నుంచి లేపి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకునేటువంటి వాడు అన్నా. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రేమైనటువంటి దేవుని ద్వారా మరి మన యొక్క జీవితంలో మనము దేనికి మనం ప్రయత్నిస్తున్నాం, మనం దేనికి ప్రయత్నిస్తున్నాం. 113వ కీర్తన 113వ కీర్తన 7, 8 9 వచనాలు మనం చదువుకుంటాం. ఆయన భూమి ఆకాశంలోను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. తన ప్రధానులతో వారిని కూర్చుని పెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దాని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా. సో పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడని నేనే అంటున్నాను. దేవుడు మనల్ని ఆ విధంగా లేవనెత్తాడు, మనల్ని ఆశీర్వదించాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి మేళ్లను మనం మరువుగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన అద్భుతములు చేసేవాడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఏమైనటువంటి దేవుని వల్ల ఆ విధంగా
మనము దేవుని స్తుతించి ఆరాధించి కొనియాడాలని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోకూడదు. అన్నా వంటి ప్రార్థన, అన్నా వంటి థ్యాంక్స్ గివింగ్ మనం చేయాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఎల్కానా చేసినటువంటి పొరపాట్లు మన జీవితంలో మనం చేయకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు మనం ఎంత భక్తి చేసినా ఒక చిన్న విషయంలో తగ్గిపోయినా కూడా మనము ధర్మశాస్త్రం అంతట్లో మనం అపరాధులం అవుతామని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో సెలవిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమి సెలవిస్తున్నాడంటే, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును. ఒక్కదానిలో అపరాధి అయితే దాని సరి ధర్మశాస్త్రం అంతా మిగతా అన్నిటిలో కూడా మనం అపరాధం అయిపోతాం. కాబట్టి సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ స్పేస్ టు ది సాతాన్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి మనము ప్రభు ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండాలని, ప్రతి శోధనని జయించే శక్తిని కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ వి సీ ఇన్ హన్నాస్ లైఫ్. షీ బిల్డ్ హర్ ఓన్ ఫ్యామిలీ అండ్ షీ ఆస్క్డ్ ద లార్డ్ అండ్ షీ రిసీవ్డ్ ఇట్. మనం కూడా దేవుడిని అడిగి పొందుకున్నాడు. మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో శ్రమలన్నింటినీ కూడా పరిష్కరించడానికి దేవుడు సమర్థుడు. జయనీయడానికి ఆయన సమర్థుడైన దేవుడు. కాబట్టి దేవుడు మనకందరికీ తోడై ఉండి సహాయం చేయను గాక. మరి ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు నెక్స్ట్ క్లాసెస్లో మనకు వస్తాయి. దయచేసి అందరూ నేర్చుకోవాల్సిందిగా బైబిల్ దగ్గర పెట్టుకుని, నోట్బుక్ దగ్గర పెట్టుకొని ముఖ్యమైన పాయింట్స్ రాసుకొని బైబిల్ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతుంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ బాలేశ్వర్.